భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల యుగంలో టాటా మోటార్స్ హవా నడుస్తోంది. టాటా పంచ్ ఈవీ లాంచ్తో ఇప్పటి వరకు టాటా మోటార్స్ నుంచి 4 ఎలక్ట్రిక్ కార్లు విడుదలయ్యాయి. నెక్సాన్ ఈవీ లైనప్ను అప్డేట్ చేసిన తర్వాత ఈ సంస్థ మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో టాటా పంచ్ ఈవీని భారీ అంచనాలతో ప్రవేశపెట్టింది. టాటా పంచ్ ఐసీఈకి కూడా మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. టాటా మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లోకి టియాగో, టిగో, నెక్సాన్ ప్రవేశించగా ఇప్పుడు మైక్రో ఎస్యూవీ టాటా పంచ్ ఈవీ ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీగా ప్రవేశించింది. ఈ క్రమంలో ఈ కారును బెంగళూరులో టెస్ట్ డ్రైవ్ చేసేందుకు మా డ్రైవ్ స్పార్క్ టీమ్ కు ఆహ్వానం లభించింది. డిజైన్, ఫీచర్స్, బ్యాటరీ పర్ఫార్మెన్స్ పూర్తి రివ్యూ ఈ కథనంలో. టాటా పంచ్ ఈవీ మొదటి లుక్ లో ఈ కారు యొక్క ప్రీవియస్ అప్డేట్ అయిన ఐసీఈ మాదిరిగా కనిపిస్తుంది. అయితే డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేశారు. ఫ్రంట్ బంపర్ ను మార్చారు. 360 కెమెరా సిస్టమ్ మరియు కొత్త ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ ను కూల్ గా ఉంచడానికి మినిస్క్యూల్ ఇంటేక్లను చూడొచ్చు. ఇంకా ఛార్జింగ్ పోర్ట్ కోసం టాటా బ్యాడ్జ్ వెనుక హ్యాచ్ ను ఏర్పాటు చేశారు. ఎక్స్టీరియర్ చూస్తుంటే టాటా పంచ్ ఈవీలో ఎల్ఈడి డిఆర్ఎల్లు పూర్తి వెడల్పుగా ఎస్యూవీ ముందు భాగంలో ఆకర్షణీయంగా విస్తరించి ఉన్నాయి. ఇంకా హెడ్ ల్యాంప్లు, ఫాగ్ లాంప్స్ మరియు కార్నరింగ్ లైట్లు ఫ్రంట్ బంపర్ అంచుల్లో వరుసగా ఉంటాయి. కారు డోర్లపై ఈవీ బ్యాడ్జింగ్తో పాటు 16 అంగుళాల డ్యూయల్ టోన్ అలై వీల్స్ పంచ్ ఐసీఈ వెర్షన్ కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు ఇంటీరియర్ విషయానికి వస్తే క్యాబిన్లో చాలా మార్పులు చేశారు. ఫీచర్ల పరంగా టాటా పంచ్ ఈవీలో 10.25 అంగుళాల డిస్ప్లేలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఉండగా మరొకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం టచ్ స్క్రీన్ను అందించారు. ఇది మీకు మీ సాధారణ కనెక్టివిటీ మరియు ఫోన్ మిర్రరింగ్ ఆప్షన్ల కోసం ఉపయోగించుకోవచ్చు. టాటా పంచ్ ఈవీ ఇంటీరియర్ డ్యూయల్ టోన్ లుక్ను కలిగి ఉంది. కారులో ఇంటీరియర్ తెలుపు మరియు నలుపు రంగులో ఉంది. ఈ కలర్స్ కారు ఇంటీరియర్ లుక్ మరింత ప్రీమియంను జోడించింది. 2 స్విచ్లతో కూడిన కొత్త టాటా కెపాసిటివ్ యూనిట్లు, ఏసీ కంట్రోలింగ్, ఇంకా కొన్ని ఫంక్షన్ల కోసం అందించారు. ఈ ఆప్షన్ ద్వారా మీరు ఛార్జింగ్ పోర్ట్ హ్యాచ్ని తెరవచ్చు. ఇంకా టచ్ ప్యానెల్ కింద ఛార్జింగ్ పోర్టులను ఏర్పాటు చేశారు. టాటా పంచ్ ఈవీలో ఫ్రంట్ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి వెంటిలేటెడ్ సీట్లతో వస్తాయి. ఫ్రంట్ సీట్ల మధ్య ఇక సెంట్రల్ కన్సోల్లో గేర్ సెలెక్టర్ ఆకర్షణీయంగా ఉంది. కాగా కప్ హోల్డర్ల పక్కన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూర్చుని దాని పక్కనే డ్రైవ్ మోడ్ బటన్లను సంస్థ అందించింది. ఇక కొత్త టాటా పంచ్ ఈవీ వెనుక సీట్లలోకి వెళ్తే ఇక్కడ పెద్దగా మార్పులను చూడలేము. బెంచ్ సీట్ టాటా పంచ్ ఐసీఈ మాదిరిగానే 2 హెడ్ రెస్ట్లతో ఉండగా హార్మ్ రెస్ట్ కప్ హోల్డర్ను కోల్పోతుంది. అయితే 6 అడుగులు అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్నవారికి హెడ్ రూమ్ కొంచెం సమస్యగా అనిపిస్తుంది. ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ ప్లాట్ఫామ్ కి మారడంతో టాటా పంచ్ ఈవీలో బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. టాటా పంచ్ ఈవీలో బూట్ స్పేస్ 366 లీటర్లుగా ఉంది. టాటా పంచ్ ఈవీని కొత్త యాక్టి.ఈవీ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ కు ఆధారంగా నిర్మించడంతో దీనికి ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ స్కేట్ బోర్డ్ ప్లాట్ఫామ్ టాటా యొక్క జీరో ఎమిషన్స్ కార్లన్నిటికీ మద్దతు ఇస్తుండడం విశేషం.